నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఫ్రీడమ్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆ క్రికెట్ కోచింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా వీరు చాలా కృషి చేసి కూడా చిన్న పిల్లలను వాళ్ళకు ఇష్టానుసారం కూడా క్రికెట్ నేర్పేయడానికి కూడా సంసిద్ధం అవుతున్న పరిస్థితి ఉంది. కోచ్లతో కూడా వీరందరికీ కూడా వాళ్ళు క్రికెట్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఐపీఎల్ సీజన్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ మీద ఎక్కువ మొక్క చూపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా వీరందరూ యువ క్రికెటర్లు ఆడడానికి కూడా సంసిద్ధం అవుతుంది. ప్రతిరోజు ఉదయం వచ్చి కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్రీడమ్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యం వల్ల సొంతంగా కూడా నెట్టు ఏర్పాటు చేసి వీళ్ళకు అన్ని వసతులు కల్పించి కూడా ఆ క్రికెట్ కోచ్ నేర్పిస్తున్నట్టు వస్తుంది. ఈ బ్యాచే కాదు, గత బ్యాచ్లు కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా క్రికెట్ ఆడి మంచి ఫలితాలు సాధించారని కూడా ఆ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతిరోజు కూడా వీళ్ళు క్రికెట్ ఒక సమ్మర్ అనే కాదు, ప్రతిరోజు కూడా వచ్చి ఇక్కడ క్రికెట్ మార్నింగ్ ఈవినింగ్ కూడా క్రికెట్ కోచింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా మహిళలు, చిన్నారులు కూడా క్రికెట్ నేర్చుకోవడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం విద్యార్థిని యువ క్రికెటర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పినా ఏం పేరు? నీ పేరు? యశ్వి. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎప్పటి నుంచి వస్తున్నావు? నాకు 1 year అవుతుంది వచ్చి. క్రికెట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది. నాకు లైక్ ఆడాలని ఉంది, క్రికెట్ రావాలని ఉంది. కాబట్టి ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చినాయి నల్గొండకి. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ? గుజరాత్. మీది గుజరాత్ నుంచి క్రికెట్ నేర్చుకోవడానికి నల్గొండకు వచ్చావా? ఇక్కడ ఫాదర్ మదర్ ఇక్కడ జాబ్? ఫాదర్ మదర్ ఇక్కడ జాబ్ ఉన్నది, కంపెనీ ఉంది మాది. ఇక్కడ నల్గొండలో ఉంటాం. క్రికెట్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ఫస్ట్ క్రికెట్ నేర్చుకోవాలని మమ్మీ డాడీకి చెప్పినప్పుడు ఏమన్నారు? ఏమనలే, నీ ఇంట్రెస్ట్, నువ్వు నేర్చుకోవచ్చు, వెళ్ళు ఆడుకో అట్లా అన్నారు. ఇప్పటి వరకు ఏమన్నా జిల్లా స్థాయి కానీ ఇక్కడికి వెళ్ళావా? ఇక్కడ ఓన్లీ ప్రాక్టీస్ అయినా? ఇప్పుడు డిస్టిక్ అట్లా వెళ్ళా, మ్యాచెస్ ఆడినా. డిస్టిక్ మ్యాచెస్ ఆడినా, విన్ అయ్యారా? ఓకే, చెప్పినా. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి? నల్గొండ. 1 year నుంచి వస్తున్నాం. ఎట్లా ఉంది ఇక్కడ ఫెసిలిటీ? ఎక్కడ ఉంది? కోచ్ ఎట్లా నేర్పిస్తున్నారు? మంచిగా ఉంది. రైట్, చెప్పినా. ఏం పేరు? నీ పేరు? యువరాజ్. ఈ పేరే యువరాజా? ఎందుకు పేరు యువరాజ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎవరు పెట్టారు? డాడీ పెట్టిండు. అంటే క్రికెట్ మరి యువరాజ్ లాగా ఆడతావు? ఎప్పటి నుంచి వస్తున్నావు? 2.5 years. 2.5 years ఉంది. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్? 4th SPR స్కూల్లో 4th క్లాస్ చదువుతున్నావు. ఇప్పుడు నీకు క్రికెట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా, ఏ టీం అంటే నీకు ఇష్టం? ఆర్సీబీ. ఎందుకు ఆర్సీబీ అంటే ఇష్టం? అంటే ఆర్సీబీలో ఎవరు ఏ టీం బాగుంటుంది, ఎవరెవరు మంచిగా ఆడుతున్నారు? విరాట్. ఓకే, నీకు ఏ టీం అంటే ఇష్టం ఐపీఎల్లో? ఆర్సీబీనా? నీకు కూడా ఏంటి ఆర్సీబీ ఎట్లా ఉంది? ఆ టీంలో వారు ఎట్లా ఆడుతున్నారు? వాళ్ళకు మంచిగా ఆడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినావు? నల్గొండ నుంచి వచ్చినావు. రైట్, మొత్తం కూడా ఏం పేరు? నీ పేరు? ధ్రువ్ తేజ్. మీరు ఎప్పటి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఆడుతున్నాను? 2.5 years. మొత్తం క్రికెట్ అకాడమీ ఆధ్వర్యం కూడా నేషనల్ టీంకు వెళ్ళి అక్కడ ఆట ఆడి గెలిచి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడు. ఏం పేరు నువ్వు? నేషనల్ ఎప్పుడు వెళ్ళావు నేషనల్కు? ఎప్పటి నుంచి క్రికెట్ నేర్చుకుంటున్నావు? 3 years నుంచి నేర్చుకుంటున్నాను క్రికెట్. ఈ ఇయరే నేషనల్స్ ఆడి వచ్చిన. ఎక్కడ వెళ్ళారు? మహబూబ్ నగర్, జడ్చర్ల నేషనల్కి వెళ్ళారు. ఎట్లా అనిపించింది నువ్వు నేషనల్లో విన్ అయిన తర్వాత? మంచిగా అనిపించింది, ఇంకా ఎక్స్పీరియన్స్ అయింది. ముందు స్టేజ్లో ఆడడానికి ఈజీ అయిపోయింది. ఇక్కడ నిర్వాహకుల పాత్ర, కోచ్ ఎట్లాంటి నీకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ వస్తున్నాను? కోచ్ వేరే కన్నా కొంచెం స్పెషల్ ఉంటుంది మాకు. ప్రాక్టీస్ కూడా ఎప్పుడు అంటే అప్పుడు ప్రాక్టీస్ ఉంటుంది. ఇక్కడ నెట్ ఫెసిలిటీ ఉంది? ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి అప్పుడు కన్నా ఇప్పుడు. ఇంకా టర్ఫ్, యాస్ట్రోస్ ఎక్కువ అయినాయి. ఎంతమంది టీం వెళ్ళారు మీరు నేషనల్కి? ఎంతమంది టీం? మేము ఇద్దరం వెళ్ళాం. మా క్యాంప్ నుంచి 2 వెళ్ళాం. ఎవరు? ఫ్రీడమ్ క్రికెట్ క్యాంప్ నుంచి 2 వెళ్ళారు. ఎప్పుడు క్రికెట్ ఆడాలని? చిన్నప్పటి నుంచే ఉండే కోరిక. సమ్మర్ క్యాంప్లో వచ్చిన 3 years అవుతున్నాయి. అప్పటి నుంచి నా ప్యాషన్ అయిపోయింది. ఈ ప్యాషన్ మొత్తం ఈ డాడీ మమ్మీకి చెప్తే ఏమన్నారు? ఏంలే, ఆడు పెద్ద చేసే చూపించాలి అని. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది, ఏ టీం అంటే నీకు చాలా ఇష్టం? ఆర్సీబీ.
ఏంటి అన్ని ఎవరిని అడిగినా ఆర్సీబీ అంటారు, ఏంటి ఆర్సీబీలో ఏమి ఉండదు అలా ప్రఖ్యాతం ఏంటి? ప్లేయర్స్ కూడా బాగున్నారు, ప్యాషన్తో ఆడతారు. అందులో ఇష్టమైన ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఇంకా నాకు జడేజా ఇష్టం. అంటే ప్రతి మ్యాచ్ చూస్తావాను? ప్రతి మ్యాచ్ చూస్తాను, కొంచెం ఎక్స్పీరియన్స్ చేసుకుంటా మ్యాచ్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు క్రికెట్? 1 year నుంచి. క్రికెట్ అంటే నీకు ఇష్టమా? ఎవరు చెప్పారు క్రికెట్ ఆడాలని, క్రికెట్ నేర్చుకోవాలని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలే. నువ్వే నీకు ఇష్టమా? చెప్పావా మమ్మీ డాడీకి చెప్పావా? ఏమన్నారు మమ్మీ డాడీ? ఏం చెప్పారు క్రికెట్ ఓకే ఆడు అన్నారు. ఇప్పుడు మొత్తం కూడా ఐపీఎల్ క్రికెట్ నడుస్తుంది కదా, ఏ టీం అంటే నీకు చాలా ఇష్టం? ఆర్సీబీలో ఎవరెవరు ఉన్నారు టీంలో, ఎవరో సభ్యులు ఉన్నారు? నీకు ఎవరు ఎక్కువ ఇష్టం అందులో క్రికెట్? విరాట్ కోహ్లీ. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. ఆడుతుంటావా మరి? మంచిగా ఆడుకుంటావా? డిస్ట్రిక్ట్ స్థాయి నేషనల్ స్థాయిలోకి వెళ్ళిపోతావా? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నావు. ఏం పేరు నాన్న? పేరు విశ్వక్సేన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ ఊరు మీది? ఎక్కడ మీది? తిమ్మన్నగూడెం. రోజు వస్తావా ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి? ఏం ఎప్పటి నుంచి ఇష్టం నీకు క్రికెట్ ఆడాలంటే? ఎవరిని చూసి ఇంప్రెస్ అయినావు నువ్వు? మీ అక్కని చూసి నువ్వు ఇంప్రెస్ అయ్యావా? మీ అక్క నామే. నీకు ఎక్కువ ఏ టీం అంటే ఇష్టం? SRH. ఏమన్నారు మమ్మీ డాడీ? ఏమంటారు నువ్వు క్రికెట్ నేర్చుకుంటా అంటే? మార్నింగ్ పంపిస్తున్నారా? ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? నీ డ్రీమ్ ఏంటి? నీ డ్రీమ్ ఏంటి పెద్ద అయిన తర్వాత? మంచిగా ఆడాలి. ఓకే. నీ పేరు నాన్న? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు క్రికెట్? 1 year నుంచి. 1 year నుంచి నేర్చుకుంటున్నావా? ఎక్కడ వెళ్తావు మరి క్రికెట్ ఆడడానికి? నేషనల్కి వెళ్తా. ఓకే. నీ డ్రీమ్ నేషనల్ ఆడాలని నీ డ్రీమా? ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీ? ఎట్లా ఉన్నాయి? కోచ్ ఎట్లా నేర్పిస్తున్నారు నీకు? మంచిగా నేర్పిస్తున్నారు. చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఆడడానికి మేము ఇక్కడికి వస్తున్నాం అని కూడా చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి మీరు క్రికెట్ నేర్చుకుంటున్నారు? నేను నల్గొండ నుంచి వస్తున్నాను. 2 years అవుతుంది నేర్చుకోవడం. ఎన్ని గంటలకు వస్తారు మార్నింగ్? 5. ఐపీఎల్లో ఏంటి ఏ టీం ఇష్టం మీకు? SRH. ఓకే. అలా ఏముంటుంది అందులో? ఎవరు ఇప్పుడు నీకు చాలా ఇంట్రెస్ట్? ఎవరి ఆట బాగుంది అలా? అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. ఐపీఎల్ మ్యాచ్ తప్పకుండా చూస్తావా? ఇంత పార్కున్నా చూస్తా. రైట్. మొత్తం కూడా దీనికి సంబంధించిన కోచ్ ముఖ్యంగా కూడా వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడానికి కోచ్ పాత్ర చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. ఏదైతే క్రికెట్కి వస్తున్న వాళ్ళకు మీరు కోచ్ ఇస్తున్నటువంటి ముఖ్యంగా కూడా వాళ్ళకు ఫస్ట్ ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఫిట్నెస్ ఉంటుంది. ఓకే. దెన్ ఆఫ్టర్ క్రికెట్ ఉంటుంది, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, మెంటల్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది, అండ్ మెంటల్ హెల్త్ కూడా అప్డేట్ ఉంటుంది దీనివల్ల. రోజు ఎన్ని గంటల వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేయిస్తారు వీళ్ళకి? మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours ఉంటుంది. 6 hoursలో నెట్స్లో నాకింగ్స్, సైడ్ ఆర్మ్స్ సెషన్స్, బౌలింగ్ మిషన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా జరుగుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ క్రికెట్ కోచింగ్ వీళ్ళకి నేర్పిస్తున్నారు? పాస్ట్ 5 years నుంచి రెగ్యులర్గా నడుస్తుంది. అంటే ఇప్పుడు మీ స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళు నేషనల్ కానీ జిల్లా స్థాయికి కూడా ఎంతమంది వెళ్ళారు? యాక్చువల్లీ ఇయర్ 2 day ఆడుతున్నారు 2 people, HCA B divisionవి, అండ్ 1 day ఆడుతున్నారు రిమైనింగ్ 6, అండ్ 2 నేషనల్కి కూడా ఆడొచ్చినారు. మీరు కోచ్గా ఉండి వాళ్ళు అక్కడ ఆడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీ ఫీలింగ్స్? హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే మీరే నేర్పించిన మీ స్టూడెంట్స్ అక్కడ ఆడుతున్నప్పుడు వాళ్ళు విన్ అయ్యి వస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎస్, గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది. అది కొంచెం పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకో ఫ్యూ పీపుల్ని కూడా తయారు చేయాలి. మొత్తం కూడా ఎంతమంది కోచ్ ఇక్కడ ఉంటారు సార్? మొత్తం 6 members ఉన్నారు ఇప్పుడు. 6 members. ఎన్ని టీంలు ఉంటాయి మొత్తం? 7 batches ఉన్నాయి. అందులో ఒక బ్యాచ్ ఎలైట్ బ్యాచ్ ఉంటుంది. నా దగ్గర ఇంకోటి స్టార్ బ్యాచ్ ఉంటుంది. 2 batches నా దగ్గర ఉంటాయి. రిమైనింగ్ వాళ్ళు సింగిల్ బ్యాచ్ హ్యాండిల్ చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం కూడా ఆ కోచ్ చెప్తున్నాడు, నేను ఎవరికైతే శిక్షణ ఇచ్చిన వాళ్ళు క్రికెట్ ఆడి విన్ అయ్యి వస్తున్నప్పుడు ఆ ఆనందమే వేరుంటుందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఫ్రీడమ్ క్రికెట్ అకాడమీ స్థాపించిన రహీం ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, మొత్తం కూడా మీరు ఫ్రీడమ్ క్రికెట్ అకాడమీ నిర్వహించారు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? విద్యార్థులకు క్రికెట్ నేర్పించాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? మేము ఒక 5 years బ్యాక్ ఈ అకాడమీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు హైదరాబాద్ నియర్ బై 100 kilometers దూరంలో ఉన్నది జస్ట్. కానీ ఈ సరౌండింగ్ ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ కూడా హైదరాబాద్ లెవెల్లో ఫెసిలిటీస్ తోటి శిక్షణ శిబిరాలు ఎక్కడ లేవు. పిల్లలకి అసలు సరైన శిక్షణ లేక ఇక్కడి నుంచి హైదరాబాద్కి పోవడం,
పిల్లలు చాలా ఇబ్బంది పడడం, అక్కడ ఉన్న ఎస్టిమేట్ మొత్తం పేరెంట్స్ ఫేస్ చేయకపోవడం, దానివల్ల చాలామంది మంచిగా న్యాచురలీ మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా మధ్యలోనే ఆటలు ఆపేయడం, వాళ్ళ గేమ్ని ఆపేయడం జరుగుతుంది. చాలా అబ్జర్వేషన్. మేము ఆడేటప్పుడు అదే జరిగింది. మేము సీనియర్ ప్లేయర్గా మేము ఆడేటప్పుడు కూడా మాకు సరైన సదుపాయాలు లేక మేము దాని గురించి ఆలోచించి యాజ్ ఏ సీనియర్ ప్లేయర్గా డిస్టిక్కి మేము దాని గురించి ఆలోచించి అసలు మాకు జరిగిన అన్యాయానికి మన పిల్లలు కూడా జరగద్దు, రేపు జరిగే ఫ్యూచర్ స్టార్ట్స్ని ఇక్కడ తయారు చేద్దామనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారిని కలిసి ఈ స్టేడియంలో పర్మిషన్ తీసుకొని, సార్ ఇట్లా మేము పిల్లల్ని మంచి టాలెంటెడ్ పిల్లల్ని వెలికి తీసి వాళ్ళు మంచిగా కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచిగా స్టాండర్డ్ పెంచి వాళ్ళకు హైదరాబాద్ లెవెల్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కూడా వచ్చే విధంగా ట్రై చేస్తామని సార్ అంటే, సార్ కూడా మా మీద నమ్మకం ఉంచి వెంబడే మాకు ఓపెన్ చేయించారు ఇక్కడ అకాడమీ. చేయించగానే అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసినాం 5 years బ్యాక్. అప్పటి నుంచి పిల్లలు ఒకరిగా పెరుగుకుంటూ. ఎంతమంది ఉండే సార్ ఫస్ట్ మీరు అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమందితో మీరు ప్రారంభించారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మేము అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 10 members జాయిన్ అయ్యారు సార్. ఆ 10 members కూడా సీనియర్స్, కొద్దిగా ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో ఆడేటోళ్ళు, కొద్దిగా వాళ్ళకి ప్రాక్టీస్ కోసం అన్నట్టు చేసాము. తర్వాత చిన్నగా స్టూడెంట్స్ చిన్న స్కూల్ నుంచి 2nd class 3rd class పిల్లలు, అది కరెక్ట్ ఏజ్ పిల్లలకి, ఆ ఏజ్ వాళ్ళ పిల్లల్ని మనం ఏదైనా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చిన్నగా ఈ విధంగా ఒక్కొక్కరు ఇంకా సీనియర్స్ ఈవినింగ్ కూడా ఉన్నారు. వాళ్ళు మనకు కోచింగ్ ఇచ్చి మన కోచింగ్లో ఒక నేషనల్స్, హెచ్సిఏ ప్రాబ్లమ్స్ మ్యాచెస్, లీగ్ మ్యాచెస్, ఎస్జిఎఫ్ నేషనల్స్, దాదాపు ఎఫ్జిఎఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచెస్ దాదాపు ఒక నియర్ బై ఒక 60 members ఆడి ఉన్నారు సార్ మా దగ్గర. అలానే పిల్లల్ని కూడా హైదరాబాద్లో జరిగే హెచ్సిఏ లీగ్స్కి 2 day 1 day లీగ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇప్పుడు జరగబోయే TG20 హెచ్సిఏని నిర్వహిస్తున్న TG20 ప్రీమియర్ లీగ్ IPL లాగా మాదిరిగా ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మా పిల్లలకి అవకాశం రావాలని చాలా విధాలుగా కష్టపడుతున్నాం. వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మంచి టాలెంటెడ్ పిల్లలు, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచి కోచింగ్ తీసుకొని ఇక్కడి నుంచి మాకు తెస్తే మాకు కూడా మంచి పేరు వస్తుంది, ప్లస్ వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆ ఉద్దేశంతో మేము నిరంతరంగా కష్టపడుతున్నాం. వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు, పేరెంట్స్ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇద్దామని మేము నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా వాళ్ళ ద్వారా మంచిగా క్రికెట్ డెవలప్ చేద్దామని ఆ ఉద్దేశంతో స్పోర్ట్స్ అనేది అంటే సరే వాడు ఒక ప్లేయర్ యాజ్ ఎ ప్లేయర్ ఒక స్థాయిలో పోయిన వాళ్ళు కూడా ఏమవుతుందంటే మంచి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు హెల్తీ కూడా హెల్త్ పరంగా కూడా మంచి స్టాండర్డ్ ఉంటారు, మెంటలీ అండ్ స్ట్రాంగ్ ఉంటారు. స్టడీసే ఓన్లీ చదువు అని పిల్లల మీద రుద్దడం వల్ల ఏమైందంటే వన్ సైడ్ పోతారు, పిల్లలు హెల్తీగా ఉండరు, కొందరు అనారోగ్యం పాల్గొవడం అలాంటి జరుగుతుంటుంది. అదే ఇప్పుడు మీరు క్రికెట్ వాళ్ళకి ఇష్టమైన క్రీడ ఏదైనా ఎంచుకొని ఆడిపిస్తే వాళ్ళకి హెల్త్ పరంగా అండ్ మంచిగా ఫిట్నెస్ ఉంటారు. వాళ్ళకి ఆ ఫిట్నెసే లైఫ్ లాంగ్ మనకి కాపాడుతుంది, మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏంటంటే చిన్న దానికి కూడా ఫోన్స్ అలవాటు పడి అక్కడ కొద్దిగా చెడు అలవాట్లు తిరగడం వల్ల అంటే ఎలాంటి ట్రైనింగ్లు కోచింగ్లు లేకపోవడం వల్ల అట్లా జరుగుతుంది. సార్ ముఖ్యంగా కూడా మీ స్టూడెంట్స్ నేషనల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడి విన్ అయ్యి వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ ఒకసారి? ప్రజెంట్ అయితే ఓకే, హ్యాపీ అనిపిస్తుంది, కానీ ఇంకా ముందుకు పోవాలని మా కోరిక. వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటి వరకు అయితే ప్లేయర్స్ అనేది ముందుకు పోలేదు. వేరే హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఆడుతుంటారు. సో ఇక్కడ నుంచి జిల్లాల నుంచి ఎందుకంటే ఎక్కడ కూడా సపోర్ట్ ఉండదు కాబట్టి మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం పిల్లలకి, అన్ని విధాలుగా మంచిగా ఉన్నత స్థాయిలో శిక్షణ ఇద్దామని, మనం మెరుగైన శిక్షణ ఇద్దామని మేము చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మంచి ఫలితం వస్తే మాకు ఇంకా ఆనందం. ఆనందం అనేది పిల్లలు కూడా ఫ్యూచర్, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ఆనందపడతారు. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా వెనుకబడిన ప్రాంతాలు కూడా ముందుకు వస్తారు చాలామంది. అది ఆ ఉద్దేశంతో మేము నడుపుతున్నాం. ఇంకా ముందుకు పోవాలని, అందరు సపోర్ట్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ కూడా. ముఖ్యంగా కూడా చివరిసారిగా మొత్తం కూడా ఈ నెట్ ఏర్పాటు చేశారు. ఇంకా మీకు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఇంకా ఎట్లాంటి ఫెసిలిటీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి అయితే ఇప్పుడు ఒక గ్రౌండ్ పిల్లలకి హైదరాబాద్లో తప్పించి స్టేడియంస్ అలాంటివి ఇక్కడ కొన్ని జిల్లాలు కరీంనగర్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేశారు హెచ్సిఏ వాళ్ళు. అలాగే నల్గొండలో కూడా జిల్లాలో
ఒక 2 గ్రౌండ్లు ఏర్పాటు చేస్తే పిల్లలకి ఒక జూనియర్ లెవెల్లో సీనియర్ లెవెల్లో ఆడే ప్లస్ హైదరాబాద్ లెవెల్లో చిన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ ఆడితే మంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది నా ఉద్దేశం. మెయిన్ అందరూ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని నా కోరిక. రైట్, ముఖ్యంగా కూడా చూస్తున్నాం ఫ్రీడమ్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ చిన్నారులు మొత్తం కూడా వచ్చే కొన్ని రోజుల్లో కూడా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో కూడా ఆడాలని కూడా మనందరం కూడా కోరుకుందాం. వీళ్ళందరూ కూడా యువ క్రికెటర్లు కావాలని కూడా చేద్దాం. ముఖ్యంగా కూడా వీరందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. చిన్న వయసులోనే క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో వీళ్ళందరూ కూడా కోచ్ ఆధ్వర్యంలో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకుల ఆధ్వర్యంలో కూడా వీరందరూ కూడా క్రికెట్ నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఇక్కడ చాలా వరకు కూడా బాగుంటుందని కూడా ఈ విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోచ్ కూడా చెప్తున్నారు, ఎవరు మా దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు రాను కాలంలో కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం కనుక చెప్తున్నారు. ముఖ్యంగా కూడా నిర్వాహకులు ఎవరైతే ఫ్రీడమ్ క్రికెట్ అకాడమీ నిర్వహించిన నిర్వాహకులు కూడా మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఎక్కడ కూడా క్రికెట్కు సంబంధించిన అవి సెంటర్స్ లేకపోవడం వల్లనే మేము సీనియర్లో ఉన్నప్పుడు మాకు పడ్డ కష్టాలు కూడా ఇప్పుడున్న తరం వాళ్ళు పడొద్దన్న ఉద్దేశంతో కూడా ఎంత కష్టాలు ఎదురైనా కూడా ఇక్కడ ఒక స్టేడియం, చిన్న మినీ స్టేడియం లాంటిది ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ కూడా శిక్షణ ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో వీరందరూ కూడా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నేషనల్ స్థాయిలో వెళ్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కొన్ని వసతులు మాత్రం ఇక్కడ లేవు. ఒక గవర్నమెంట్ కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి చిన్న గ్రౌండ్ లాంటిది ఏర్పాటు చేస్తే ఇంకా ఇట్లాంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి మేము మా సహాయశక్తుల ప్రయత్నం చేస్తామని కూడా నిర్వాహకులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.